ఈ ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారము ఉదయం 8 నుంచి 1 గంట వరకు మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, అలాగే మెడ నొప్పులు వీటన్నిటికి కూడా ఫ్రీ చెకప్ అయితే చేస్తున్నారు. సో మామూలుగా మనకి ఏంటన్నా కానీ బాడీ పెయిన్స్ ఉంటే ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్తే కన్నా మినిమం 1500 అయితే డబ్బులు అవుతుంది. సో ఇక్కడ ఎటువంటి ₹1 కూడా ఛార్జ్ చేయకోకుండా ఓపీ, మనకి ఎక్స్రే, ఓపీ, ఎక్స్రే, ఫిజియోథెరపీ ఈ 3 ఫ్రీగా అయితే చేస్తున్నారు. సో ఎవరెవరైతే మనకు మామూలుగా బాడీ పెయిన్స్తో బాధపడుతున్నారో వాళ్ళు ఈ 1వ తేదీ ఆదివారం తప్పకుండా మన పులివెందులలోని వెంకటేష్ సంగుడికి పక్కనే ఉన్న సత్తనం స్కూల్లోకి రండి. సో మిగతాది మన చంద్రన్న చెప్తాడు. చెప్పున్నా. పులివెందుల మండల ప్రజలకు శుభవార్త. మన రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచ రోబోటిక్ కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స మన కడప విద్యాసాగర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ రేపు ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నిర్వహించే ఈ ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. 18 సంవత్సరాల అపార అనుభవం కలిగి విజయవంతంగా 8,000కు పైగా మోకాళ్ళ కీళ్ళ మార్పిడి, 600+ రోబోటిక్ కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించిన ప్రఖ్యాత రోబోటిక్ మోకాలి కీలు మార్పిడి నిపుణులు డాక్టర్ సి విద్యాసాగర్ రెడ్డి గారు మరి వారి బృందంచే ఇక్కడ మన సత్రం స్కూల్లో ఫిబ్రవరి 1వ తారీఖు ఉచిత వైద్య సేవలు అందించబడతాయి. మన పులివెందుల మండల ప్రజలు ఇది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం. ఉచిత డాక్టర్ కన్సల్టేషన్, ఓపీ, అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే మిషన్తో అవసరమైన వారికి ఉచిత మోకాలు ఎక్స్రే తీయబడను. గమనిక, మీ దగ్గర పాత రిపోర్ట్స్ ఉన్నచో తప్పనిసరిగా తీసుకురావాలను. పులివెందుల ప్రజలు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉచిత పరీక్షలు చేయించుకోండి, చాలా మంచిది. మామూలుగా మీరు ఎక్కడైనా కూడా హాస్పిటల్కి వెళ్ళి ఉంటే కన్నా పాత ఎక్స్రేలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకోనండి. అందులో ఏం ప్రాబ్లం ఉంది ఏంది అనేది వాళ్ళు ఒకసారి చూస్తారు. లేదు మళ్ళీ మీకు ఇక్కడ మామూలుగా ఎక్స్రే తీస్తారు. ఎంఆర్ఐ కానీ సిటీ కానీ ఉన్నా కూడా ఆ ఫిలిమ్స్ రిపోర్ట్స్ కూడా తీసుకురావాలి. ఓకే. సో మిగతా విషయాలు ఇక్కడ మనకు విద్యాసాగర్ హాస్పిటల్కి సంబంధించిన మార్కెటింగ్ మేనేజర్ సార్ అయితే మాట్లాడతారు. పవన్ కుమార్ రెడ్డి సార్, మాట్లాడండి సార్. మన విద్యాసాగర్ హాస్పిటల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు, ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండే వాళ్ళకు, ఫ్యాక్టరీ ఉద్యోగులకు, బ్యాంకింగ్ ఎంప్లాయీస్కు, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఆపరేషన్లు చేయబడను. అలాగే విద్యుత్ ఉద్యోగస్తులు, ఏపీ ట్రాన్స్కో, ఏపీఎస్పీ డిసిఎల్, ఏపీ జెన్కో వాళ్ళకు, తర్వాత ఎక్స్ ఆర్మీ, ఎక్స్ నేవీ, ఎక్స్ ఎయిర్పోర్ట్స్ వాళ్ళకు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, ఎక్సైజ్ కానిస్టేబుల్కు అందరికీ కార్డ్లెస్ అంటే క్యాష్లెస్ కార్డ్స్ ద్వారా క్యాష్లెస్ ఆపరేషన్స్ ఉచితంగా నిర్వహించబడను. వారికి వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా ఫ్రీగా నిర్వహించను. ఇలాంటి సౌకర్యాలు ఎవరు లేని వారికి డబ్బులు కట్టి ఆపరేషన్లు చేయించుకోవచ్చు. డబ్బులు కట్టిన ప్రతి రూపాయికి బిల్లులు సార్ దగ్గర నుంచి విద్యాసాగర్ హాస్పిటల్ వాళ్ళు బిల్లులు ఇస్తారు. ఆ బిల్లులు తీసుకొని మనం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అంటే గవర్నమెంట్కు అప్లై చేస్తే దాంట్లో మనకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గవర్నమెంట్ మనకు అమౌంట్ సహాయం చేస్తుంది. ఫ్రీ అంటే మనకు కూడా డబ్బులు కట్టి బిల్లులకు ఫ్రీగా డబ్బులు కూడా మళ్ళీ రిటర్న్ గవర్నమెంట్ కూడా డబ్బులు ఇస్తుంది. అందువల్ల ప్రతి రూపాయికి బిల్లులు అయితే గవర్నమెంట్కు సప్లై చేయవచ్చే అవకాశం ఉంది. ఇంకా అన్నమాట. నాకు చిన్న డౌట్ సార్, చెప్పండి. ఇప్పుడు విలేకరులకు హెల్త్ కార్డు ఉంది, దానికి ఏమన్నా ఫ్రీ ఉచితంగా ఏమన్నా చేస్తారా? మోకాళ్ళ అందు చేస్తారు సార్. హెల్త్ కార్డ్స్ అన్ని ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ పాలసీ, హెల్త్ కార్డ్స్ అందరికి ఫ్రీగా చేస్తారు. అంటే గవర్నమెంట్ ఇది ఇప్పుడు మామూలు విలేకరులకు ఇచ్చినారు హెల్త్ కార్డు, దానికి ఇప్పుడు పంటకి ఎందుకు ఫ్రీగా చేస్తున్నారు, అట్లా మోకాళ్ళకి ఏమన్నా ఫ్రీగా చేస్తారా? చేస్తారు సార్. హెల్త్ కార్డ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి మోకాళ్ళకి ఫ్రీగా చేస్తారు. మనకే కాదు, హెల్త్ కార్డు ఉండే ప్రతి ఎంప్లాయీకి. రాయలసీమలోనే మొట్టమొదటిగా రోబోటిక్ సార్ మన హాస్పిటల్ విద్యాసాగర్ హాస్పిటల్ ఇచ్చారు. రాయలసీమ అంటే అది కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, తిరుపతిలో ఎక్కడ లేదు. జనరల్గా ఏమవుతుందంటే మనకు ఏదైనా ఆపరేషన్ చేయించుకుంటే సీరియస్ కండిషన్ అయితే పదాంపాండ్రా, కడప పదాంపాండి, అది కర్నూలు పదాంపాండి, తిరుపతి పదాంపాండి అంటారు. కానీ అలాంటి తిరుపతి, అలాంటి కర్నూలులో కూడా రోబోటిక్ అనేది లేకుండా మొట్టమొదటిగా మన విద్యాసాగర్ రెడ్డి సార్ ఈ రోబోటిక్ ద్వారా నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు చేయడం జరిగింది సార్. సార్ ఇంకో చిన్న డౌట్ సార్ నాకు. ఇప్పుడు ఈ రేపు జరగబోయే 1వ తేదీ జరగబోయే ఇక్కడ ఫ్రీ టెస్టులు ఉన్నాయి కదా, వాటికి ఓన్లీ మన పులివెందుల చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలైనా దూరం నుంచి ఎవరైనా రావచ్చు సార్. ఆల్వేస్ వెల్కమ్. పులివెందుల తాలూకా నుంచి ఎవరైనా రావచ్చు. సార్ ఇప్పుడు బయట వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళు వచ్చినా ఓకే సార్. ఎవరికైనా మొత్తం అందరికి ఫ్రీగా చేస్తాము. మనుషులు ఎంతమంది ఉంటే అంతమంది సాయంత్రం వరకైనా సరే మీకోసం అంటే ప్రజలు వచ్చి అదే పనిగా మన కోసం వచ్చారు కాబట్టి వాళ్ళు ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి సాయంత్రం 7 వరకైనా సరే మేము ఫ్రీగా చూస్తాం, ఫ్రీగా ఎక్స్రే తీస్తాం, ఫ్రీగా ఫిజియోథెరపీ ద్వారా ఫిజియోథెరపిస్ట్ సజెషన్స్ కూడా ఇస్తాం సార్. ఓకే సార్. ఒకవేళ ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత
ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, అది పైకి ఎట్లా సార్? ఆ ఆపరేషన్ బట్టి అంటే ఆ ఎక్స్రేలో ఉండే రిపోర్ట్ బట్టి దాన్ని బట్టి ఆపరేషన్ చేయాలా వద్దా అనేది డాక్టర్ డెసిషన్ తీస్తారు. తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు చెప్పాను కదండి నాకు ఇన్సూరెన్స్ కార్డు హోల్డర్స్ వాళ్ళ పిల్లలకి ఎవరైనా అట్లా చేస్తారు, లేదా క్యాష్తో చేసుకొని సీఎం రిలీఫ్ పడుకొని బిల్లు పెట్టుకోవచ్చు. సార్ ఆపరేషన్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అంతా మన విద్యాసాగర్ హాస్పిటల్లో మొత్తం ఉన్నాయి సార్? మొత్తం ఉంది సార్. మా దగ్గర లామినార్స్కోపీతో సహా మొత్తం అన్నీ ఉన్నాయి. మా ఆపరేషన్ థియేటర్ మన రాయలసీమలోనే మన అంతటి అంటే చెప్పకూడదు కానీ అలాంటి ఆపరేషన్ థియేటర్లు ఎక్కడ ఉండవు. ఓకే సార్, ఓకే మాట్లాడచ్చు. మన అదృష్టం ఏంటంటే సార్ మన కడప జిల్లా వాడే. అవునా, కడపేనా సార్? సార్ది కడపే సార్, వీరపనేపల్లి మండలం సర్వరాజపేట గ్రామం సార్ది. ఓకే థ్యాంక్ యూ. సో మామూలుగా మనము ఇంతకుముందు తిరుమల రెడ్డి సారు ఇక్కడ మనకు బాకరాపురంలో ఫ్రీ కంటి ఆపరేషన్లు చెకప్లు అన్నీ చేసినారు కదా. సో రీసెంట్గా ఇక్కడ మనకు చర్చి గ్రౌండ్లో కూడా చేసినారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ పులివెందుల వెంకటేశ్వర గుడి పక్కలోనే సత్రం స్కూల్లో అయితే మనకు బాడీలో ఏ పెయిన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఫ్రీ చెకప్లు అయితే చేస్తున్నారు. సో ఇంత మంచి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మనకు ఫ్రీగా చేయడం మన అదృష్టం అనుకోవాలి. మన ఈ పులివెందుల ఏరియాలో పుట్టినందుకు మన అదృష్టంగా భావించాలి. సో ఇలాంటివి ఉపయోగించుకోండి. మన పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా పులివెందుల హరి టీం తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడెక్కడ అయిపోయింది అంటే వేముల వీరబల్లి అయిపోయిందన్న ఈ వీక్. ఇంకా నెక్స్ట్ వీక్ కూడా పులివెందుల నియోజకవర్గం చుట్టుపక్కల పెడతామన్న. అంటే ఎంతమంది వచ్చిన లిమిట్ లేదా? ఎంతమంది లేదు సార్, ఎంతమంది వచ్చినా కూడా చేస్తాం. ఓకే సార్ చెప్పండి. సార్ మామూలుగా 18 సంవత్సరాల అపార అనుభవంతో చేస్తున్నాడు. 8,500 పైన మోకాల ఆపరేషన్లు చేసినాడు. తర్వాత రోబోటిక్ ద్వారా కూడా 850 పైన ఆపరేషన్లు చేసినాడు రోబోతో. తర్వాత ఈ మామూలుగా ఈ యాక్సిడెంట్ కేసులు ఇలాంటివి ఉంటాయి, ట్రామా కేసులన్నీ 1 లక్ష పైన చేసింటాడు సారు. ఈ ఆర్థో రంగంలో లెజెండరీ మాదిరిగా ఉన్నాడు సారు. సో సారు రేపు వస్తాడు, మేము అందరూ సార్ని ఒకసారి చూసి సార్ దగ్గర చూపించుకొని సంతోషంగా ఉందాం. ఓకే థ్యాంక్ యూ సార్. మా ఛానల్ తరపున మా అందరి సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. మీరు కూడా అంటే పేదలు ఉంటారు డబ్బులు పెట్టుకునే వాళ్ళందరూ కూడా ఫ్రీగా చేస్తున్నందుకు మా ఛానల్ తరపున మీ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.